ముందుగా మా సబ్స్క్రైబర్స్ కి, భక్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నేను ఇవాళ మీ ముందు రావడానికి గల కారణం ఏంటంటే, నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దాటారండి. నన్ను ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు, మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు, నన్ను గుర్తుపెట్టుకుని మీరందరూ ఆదరించినందుకు దీన్ని నేను మీ అందరికీ ఈ వీడియో ముఖంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలి. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది అదే. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రాపర్టీ కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఉంది. మీకు ఇప్పుడు చూపించబోయే ప్రాపర్టీ ఇదే. ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. మీకు ఎదురుగుండా యానం వెళ్లే బైపాస్ రోడ్ కూడా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ఉన్న స్థలం కొలతలు చూసుకున్నట్టయితే గనక 27x45, తూర్పు పడమర 27 అడుగులు, ఉత్తరం దక్షిణం 45 అడుగులు, మొత్తం 135 చదరపు గజాలు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది, డ్రింకింగ్ వాటర్ అండి ఇది. ఈ ఏరియాలో గజం విలువ 30,000 పలుకుతుంది. ఇక్కడ నుండి జిల్లా పరిషత్ గాని, కోర్టులు గాని, రిజిస్టర్ ఆఫీస్ గాని, జీజీహెచ్ గాని 2 కిలోమీటర్స్ అండి. ఈ ఇంటికి సింహద్వారాన్ని టేక్ వుడ్ తో ఇవ్వడం జరిగింది. ఈ డోర్ కి అటాచ్డ్ గా గ్లాస్ తో చేయబడిన విండోని ఇవ్వడం జరిగిందండి. ఈ డోర్ కోసం ఇవ్వబడిన డిజైన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఉత్తరం వైపున 3 అడుగుల సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇది పడమర వైపు 9x9 కొలతలతోటి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. గేట్ కి రైట్ సైడ్ లో అంటే నైరుతిలో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వెస్ట్ సైడ్ లో ఉన్న ఐరన్ గేట్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఈ గేట్ నుంచి మీకు బయట వ్యూ చూపిస్తున్నాను. అది యానం వెళ్లే బైపాస్ రోడ్డు. ఎంట్రన్స్ లో ముందు మనకి హాల్ వస్తుంది. ఈ హాల్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడొచ్చు. మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 12x25. ఈ రూమ్ వాల్స్ ఉపయోగించిన పెయింట్స్ చూసుకున్నట్టయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉన్నాయండి. కలర్ చాలా బాగుంది. విండోస్ కి గ్రానైట్ గుమ్మాలను ఉపయోగించారు. హాల్ లో ఇప్పుడు రెండో ఎడ్జ్ నుంచి మనం ఎంట్రన్స్ వైపు చూస్తున్నాము. ఈ హాల్ పిఓపికి ఉపయోగించిన డిజైన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. చాక్లెట్ కలర్స్ తోటి కేర్ టైప్ డిజైన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. పిఓపి లో కార్నర్స్ లో ప్యానల్ లైట్స్ ని యూజ్ చేశారు. చుట్టూ లీనియర్ లైట్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ లైటింగ్ తో పిఓపి లో ఉన్న డిజైన్ చూసినట్టయితే చాలా బాగుంది, ప్రొఫెషనల్ గా ఉంది. హాల్ ఎంట్రన్స్ డోర్ లెఫ్ట్ సైడ్ లో అంటే వాయువ్యంలో గోల్డ్ మెడల్ కంపెనీ వారిది ఎంసీ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది హాల్ లో ఇవ్వబడిన టీవీ పాయింట్. కబోర్డ్ వర్క్ తోటి చేయబడి ఉంది. హాల్ మెయిన్ డోర్ కి రైట్ సైడ్ లో అంటే నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఈ డోర్ కి ఇచ్చిన డిజైన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక కొత్త లుక్ ని ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే గనక టైల్స్ తోటి కంప్లీట్ చేయబడిందండి. ఫినిషింగ్ చాలా బాగుంది. ఈ రూమ్ లో వాల్స్ కి ఇచ్చిన పెయింట్స్ చూసినట్టయితే చాలా బాగున్నాయి. అలాగే రెండు సైడ్ లో మాత్రం గ్రానైట్ గుమ్మాలతో విండోస్ ని ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ప్లైవుడ్ వుడెన్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. ఈ కబోర్డ్ కి స్లైడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి పైన 2 డోర్స్ కూడా నార్మల్ డోర్స్ కింద ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ సీలింగ్ లో మిడిల్ లో గ్రీన్ కలర్ ని ఇస్తూ చుట్టూ కూడా వైట్ కలర్ ని రెక్టాంగిల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. అలాగే రౌండ్ ప్యానల్ లైట్స్ ని ఉపయోగిస్తూ బ్లూ అండ్ వైట్ కలర్ లీనియర్ లైట్స్ యూజ్ చేయడం జరిగింది. నైట్ టైం వ్యూ లో చూసినప్పుడు మాత్రం చాలా మంచి లుక్ రావడం జరుగుతుంది. ఇది ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ని ఇచ్చారు. దీని కొలతలు చూసుకున్నట్టయితే 4x6 కొలతలతో ఉంటుంది. ఇక్కడ వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టూ కూడా వైట్ కలర్ టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్నర్ లో ఒక సింక్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న విండోకి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ తోటి విండోని ఏర్పాటు చేయడం జరిగింది. స్క్వేర్ టైప్ లో ఉన్న ఒక స్టీల్ టవర్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీని ఎంట్రన్స్ డోర్ చూసారు కదా, చాలా బాగుంది. ఈ డోర్ పైన గోల్డ్ కలర్ మిర్రర్ గ్లాసెస్ వచ్చేలాగా డిజైన్ చేయబడిన డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రూమ్ ఫ్లోరింగ్ చూడండి, ఫినిషింగ్ అది చాలా బాగుంది. మార్బుల్ లో ఉన్న టైల్స్ ని యూజ్ చేయడం వల్ల చాలా క్లాసీగా ఉన్నాయి. అందులోనూ వైట్ కలర్ లో ఉండడం వల్ల చాలా బాగున్నాయి. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 11x13 అండి. ఇక్కడ వాల్ కు ఉపయోగించిన పెయింట్ చూసినట్టయితే లైట్ పింక్ కలర్ యూజ్ చేయడం జరిగిందండి, చాలా బాగుంది. ఈ రూమ్ కి గ్రానైట్ గుమ్మంతో ఉన్న ఒక విండోని ఇవ్వడం జరిగింది. కబోర్డ్ విషయానికి వస్తే గనక ప్లైవుడ్ కబోర్డ్ ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ కబోర్డ్ లను ఓపెన్ చేయడానికి నార్మల్ డోర్స్ లాగే ఓపెన్ చేయాలి. ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి చూసినట్టయితే గనక రెక్టాంగిల్ షేప్ లో ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టూ కూడా లీనియర్ లైట్స్ ను ఉపయోగించడం జరిగింది, పింక్ అండ్ వైట్ కలర్స్ లో. ఈ కలర్స్ వల్ల పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఈ రూమ్ కి ఇచ్చిన
పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ ముందు దానికి దీనికి కూడా చాలా డిఫరెంట్ ఉంది. హాల్లో ఈ టీవీ పాయింట్ వెనకాలే స్పేస్ ఇవ్వడం జరిగిందండి. ఇది తూర్పు ఈశాన్యం. ఇక్కడ పూజా రూమ్ కింద ఉపయోగించుకోవచ్చు. ఇది ఓపెన్ స్పేస్ కింద ఇవ్వడం జరిగింది. ఇంత ఓపెన్ స్పేస్ ఇవ్వడం వల్ల పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది తూర్పు వైపు గ్రానైట్ గుమ్మంతో ఇవ్వబడిన డోర్ అండి ఇది. అలాగే ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ ఓపెన్ కిచెన్ కి ఇచ్చిన కలర్ కూడా చూడండి. థిక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ లో ప్లైవుడ్ కబోర్డ్ ని ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మంచి టైల్స్ ను ఉపయోగించారు. 2.5 అడుగుల గ్రానైట్ ఫినిషింగ్ ఉన్న గ్యాస్ టేబుల్ ను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఈ గ్యాస్ టేబుల్ సింక్ దగ్గర ఉన్న పైన గ్రానైట్ గుమ్మంతో ఉన్న విండోని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 2.5 అడుగుల గ్రానైట్ గ్యాస్ టేబుల్ ను ఒకసారి మీరు చూడండి. ఇటువైపున ఒక గ్రైండర్ అండ్ మిక్సీల కోసం ఒక 2 పవర్ పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. ఈ గ్యాస్ టేబుల్ కి కింది భాగంలో బాస్కెట్ టైప్ కబోర్డ్ వర్కులు చేయించడం జరిగింది. గ్రానైట్ గుమ్మంతో ఉన్న రెండో విండోను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన ఉన్న ఈ రూమ్ లో ఉన్న షేడ్ కి కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ చిన్న అల్మరకు కూడా గ్లాస్ తో ఉన్న కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది. పైన ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ని ఇచ్చారు. కిచెన్ లో నుంచి చూపించడం వల్ల సన్నగా పొడుగ్గా హాల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. పైన పిఓపి విషయంలో కూడా చూసుకున్నట్టయితే గనక ప్యానల్ లైట్స్ ను ఉపయోగిస్తూ పిఓపిని ఇవ్వడం జరిగింది. ఇది పడమర ఫేసింగ్ ఉన్న హౌస్ అండి. 750 ప్లింత్ ఏరియా తోటి, అలాగే స్లాబ్ ఏరియా చూసుకున్నట్టయితే 1050 తోటి ఉంటుందండి. ఇది ఉత్తరం వైపు సెట్ బ్యాక్ అండి. ఇది బ్యాక్ సైడ్ అంటే తూర్పు సైడ్ 6 అడుగుల సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇది కామన్ టాయిలెట్ అండి. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. దీని రేటు ఇలాగా 65 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఒక సింక్ ని ఇచ్చారు. అలాగే వాషింగ్ మెషిన్ కోసం కూడా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోటార్ పెట్టుకోవడం కోసం అండి. ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ మోడ్ కమోడిటీతో ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా టైల్స్ తో ఫిట్ చేయడం జరిగింది అండి. ఇక్కడ మీకు వెనక వైపు అంటే తూర్పు వైపు నుంచి ఇటు ఉన్న వ్యూ ని చూపిస్తున్నానండి. ఒకసారి మనం టెర్రస్ మీద కూడా వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు టెర్రస్ మీద కూడా ఒకసారి మీరు చూడొచ్చు. వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చేయించారు. అలాగే ఇక్కడ నైరుతిలో ఒక వాటర్ ట్యాంక్ ని ఇవ్వడం జరిగింది. ఇది 750 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ అండి. ఈ టెర్రస్ మీద నుంచి మీకు చుట్టూ ఉన్న వ్యూను ఒకసారి చూపిస్తున్నానండి. చుట్టూ కూడా మంచి ఏరియానండి. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక అండి బెల్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి వీడియో కూడా మిమ్మల్ని రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.